హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ సమోసా చేశాను. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరి రెసిపీ తెలుసుకుందామా? వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ఒక కప్పు మైదాపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల స్టఫింగ్ కోసం అయితే ఒక క్యారెట్, ఒక ఆనియన్, కొన్ని బీన్స్, అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. నా దగ్గర లేకుండే అందుకని పచ్చిమిర్చి అయితే వేయలేదు. నేను ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో అయితే వంట పూర్తి చేసేస్తాను. ఖచ్చితంగా వేసి తీరాలన్నట్టు ఇవి ఉంటేనే చేస్తాను అన్నట్టు ఏమి ఉండదు. సో ఉన్న వాటితో వంట చేసేస్తానన్నమాట. సో ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ తీసుకుని కొబ్బరి తురుముకునే దాంతో సన్నగా తురిమేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన వెజిటేబుల్స్తో పాటు ఎగ్ కూడా చక్కగా దాంట్లో కలిసిపోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లోపల స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం అయితే ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగతా వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ వేసుకొని ఇవి కూడా ఫ్రై అవనివ్వాలి. అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపడా సాల్ట్, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అవి కూడా వెజిటబుల్స్కి బాగా పట్టుకునేటట్టు కలపాలి. సో మంచిగా రెడీ అయిపోయింది. 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న ఎగ్, బాయిల్డ్ ఎగ్ కూడా వేసేసుకొని ఒకసారి ఇంతా కలిపేసుకోవాలి. ఇంకా అంతే, ఇది లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది దించేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, అది చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. కొంచెం పలుచగానే చేసుకోవాలి. మరీ థిక్గా చేసుకుంటే మంచిగా ఫ్రై అవ్వవు కాబట్టి కొద్దిగా పలుచగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక చపాతీని 3 భాగాలంటే రిబ్బన్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా రిబ్బన్లా కట్ చేసుకుంటే సమోసా చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకటి తీసుకొని అది సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని దాంట్లో ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అయితే వేసి మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి, స్టఫ్ అనేది బయటకు రాకుండా. సో వీడియోలో చూపించినట్టు ఈ విధంగా సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బండిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పేయకుండా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత ఇంకో వైపు అయితే తిప్పుకోవాలి. మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి సమోసాలు అయితే. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు అయితే తిప్పుకొని మంచి కలర్ రానివ్వాలి. అప్పుడు సమోసాలు అనేవి బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత సమోసాలు అనేవి తీసేసుకొని మిగిలిన సమోసాలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఫైనల్గా మనకి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. వేడిగా టేస్టీగా చాలా బాగున్నాయండి. దీంట్లో పచ్చిమిర్చి వేయించి పెట్టుకుంటే కూడా ఇంకా బాగుండేది. సో
టమాటా సాస్తో కూడా చాలా బాగున్నాయండి. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.